సర్వసాధారణంగా జగత్తు యందు ఉండేటటువంటి సృష్టి నియమములనన్నిటినీ కూడా తిరగవ్రాయగలిగినటువంటి శక్తి ఒక్క సరస్వతీ కటాక్షమనకు మాత్రమే ఉంటుంది. అందుకే 84 లక్షల జీవరాశులలో సరస్వతీ కటాక్షాన్ని పొంది అటువంటి స్థితిని పొందగలిగినటువంటి వ్యక్తి మనుష్యుడు తప్ప అన్యులు ఉండరు. అందుకే మనుష్యుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి సరస్వతీ కటాక్షం ఉండాలన్న ఉద్దేశ్యంతో శంకర భగవత్పాదులు భారతదేశం కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి కాబట్టి ఇక్కడ సరస్వతీదేవిని వనదుర్గా మంత్రములతో కట్టి ప్రతిష్ఠ చేశారు. శృంగేరిలో సరస్వతీదేవిని చందనపు దారువులోకి ఆవాహన చేసి ప్రతిష్ఠించారు. తదనంతర కాలమునందు విద్యారణ్యుల వారు మూర్తిని మార్చిన సరస్వతీదేవిని శాశ్వతంగా ఉంచడానికి కారణమేమి అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా సరస్వతీ కటాక్షానికి పాత్రుడై అంత గొప్ప స్థితిని పొందగలగాలి.